హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆగస్ట్ నెలలో విద్యార్థులకు ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అండి. మనకి దగ్గర దగ్గర 10 నుంచి 11 రోజుల వరకు సెలవులు అయితే రాబోతున్నాయి. వచ్చే నెలలో తెలుగు విద్యార్థులు అలాగే ఉద్యోగులకు వరుస సెలవులు అయితే వస్తున్నాయండి. ఈ సెలవుల లిస్ట్ చూసి విద్యార్థులు ఎగిరి గంతేస్తారు డెఫినెట్గా. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆగస్ట్ నెలలో వరుస సెలవులు అయితే వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక రోజులు, అలాగే సండేలు మొత్తం కలుపుకొని 10 నుంచి 11 రోజులు దగ్గర దగ్గర సెలవులు అయితే వస్తున్నాయండి. ఇలా విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఆగస్ట్ నెలలో వరుస సెలవులు అయితే వస్తున్నాయి. ఆగస్ట్ నెలలో ఏ రోజు ఎందుకు సెలవు ఉందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఆగస్ట్ 8న వరలక్ష్మి వ్రతం అయితే ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజు తెలుగు ఆడపడుచులు వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే అయితే ప్రకటించాయి. అంటే ఆప్షనల్గా తీసుకోవచ్చు అనేసి ఇచ్చారు. ఇక ఆగస్టు 9 రాఖీ పౌర్ణమి అలాగే రెండో శనివారం రెండు కలిపి అయితే వస్తున్నాయి. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ ఆ రోజు కాబట్టి ఇది రెండో శనివారంతో కలిపి డబుల్ సెలవుగా అయితే మారుతుంది. ప్రత్యేక ఆప్షనల్ సెలవుగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక ఆగస్టు 10 ఎటు ఆదివారం రాబోతోందండి. దీంతో వరుసగా 3 రోజులు సెలవులు అయితే కలిసి వచ్చి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్గా అయితే మారనుంది. ఈ లాంగ్ వీకెండ్లో పండుగల్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పండగ జరుపుకొని వారు హాయిగా మంచి టూర్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే మనకు తెలుస్తుంది. అంటే ఆగస్టు 8, 9, 10 మనకి వరుసగా 3 రోజులు సెలవు అయితే వస్తుంది. వరలక్ష్మి వ్రతము అలాగే రెండో శనివారము అంటే రాఖీ పౌర్ణమి కూడా ఆ రోజే వస్తుంది, రాఖీ పండుగ. ఇక ఆగస్టు 10 ఎటు ఆదివారం 3 రోజులు కంపల్సరీ లీవ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఆగస్టులో 10వ తేదీ తర్వాత ఆగస్టు 15 మనకి స్వాతంత్ర దినోత్సవం. ఇది వచ్చి శుక్రవారం రాబోతుందండి. స్వాతంత్ర దినోత్సవం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు దీనికి ప్రభుత్వం సెలవు తప్పకుండా అయితే ఉంటుంది. ఇక ఆగస్టు 16 అంటే శనివారం హిందువుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుని జన్మదినం అంటే శ్రీకృష్ణాష్టమి అయితే రాబోతుంది. ఆగస్టు 16వ తేదీ ఈ రోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ వేడుకలను ఘనంగా అయితే నిర్వహిస్తారు. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రోజు అధికారిక సెలవు అయితే ప్రకటించాయండి. మనకి అంటే సెలవుల లిస్టులో అయితే వచ్చింది అధికారికంగా. ఆగస్టు 16 అయితే మనకు సెలవు ఇచ్చారు. ఇక ఆగస్టు 17 ఎలాగో ఆదివారం సాధారణ లీవ్ అయితే ఉంది కాబట్టి ఇలా వరుసగా ఇది కూడా 3 రోజులు వరుసగా సెలవులు అయితే వస్తున్నాయి. మనకి ఎలాగైతే 8, 9, 10 వరుసగా వచ్చిందో ఆగస్టు 15, 16, 17 కూడా వరుసగా 3 రోజులు సెలవులు అయితే వచ్చాయి. ఇక నెక్స్ట్ లీవ్ ఎప్పుడు ఉంది అంటే ఆగస్టు 23 ఇది వచ్చి 4వ శనివారం. అంటే మామూలుగా అయితే బ్యాంకులకి అయితే సెలవులు ఉంటాయి కదండి 4వ శనివారం. కాబట్టి బ్యాంకులకి సెలవు అయితే ఉంది. ఈరోజు కేవలం బ్యాంక్ ఉద్యోగులకే సెలవు వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని బ్యాంక్ ఉద్యోగులకు ఆగస్టు 23న మరో సెలవు అయితే రాబోతుంది. ఇక ఆగస్టు 24 వచ్చి ఆదివారం సాధారణ సెలవు. ఇలా ఆగస్టు 23, 24 వరుసగా శని ఆదివారాలు సెలవు వస్తుంది. ఇక ఆగస్టు నెలలోని ప్రతి వీకెండ్ వరుస సెలవులు అయితే వస్తున్నాయి. ఇక మనకి ఆగస్టు లాస్ట్లో చూసుకుంటే అంటే ఆగస్టు 27వ తేదీ వినాయక చవితి అండి. ఇది బుధవారం అయితే వస్తుంది వినాయక చవితి. గణపతి బొమ్మలు, పూజలు, వేడుకలతో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని అధికారికంగా సెలవు అయితే ప్రకటించారు వినాయక చవితి. కాబట్టి ఇలా వరుసగా సెలవుల తర్వాత సెలవులు ఆగస్టులో చివరి ఆదివారం అయితే వస్తుంది. అదే ఆగస్టు 31. ఆ ఆగస్టు 31 కూడా మనకి సెలవు కాబట్టి సాధారణ సెలవు కాబట్టి ఇక ఈ నెల ఆరంభంలో కూడా మనకి ఆగస్టు 3వ తేదీ ఆదివారం సెలవు అయితే రాబోతుందండి. అంటే ఆగస్టు 3 అలాగే ఆగస్టు 31 ఈ సాధారణ సెలవులు ఆదివారం అయితే రాబోతుంది. ఇలా ఆగస్టులో మొత్తం కలుపుకొని దగ్గర దగ్గర 11 సెలవులు అయితే మనకు రాబోతున్నాయి. ఆదివారంలో అలాగే పండగలు ఇంకా ఇతర సెలవులు కలుపుకొని మనకి దగ్గర దగ్గర 11 సెలవులు అయితే రాబోతున్నాయండి. కాబట్టి ఆదివారం ఏదన్నా ఆగస్టులో ఎవరన్నా టూర్ ప్లాన్ కానీ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. మంచి అవకాశం అయితే దొరికింది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.